సార్ గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి పిల్లలు శ్లోక వచన్ వచన్ వచన్. నిజంగా రెండు పేర్లు కూడా చాలా డిఫరెంట్. Different, నేను అవును. ఫస్ట్ విన్నప్పుడు పుట్టినప్పుడు అనుకున్నాను శ్లోక అంటే శ్లోకం చెప్పండి అది వేరు, విన్నారు. శ్లోక అని పేరుగా పెట్టుకోవడం వేరు. వేరు, అవును. సో అప్పుడే అనుకున్నాను డిఫరెంట్ పేరు పెట్టారు అంటే మీ వెల్ నోన్ హీరోయిన్ కదా, మాకు అవును, తెలుసు అవును. కదా మీరు. సో అవును, అవును. కొంచెం ఫాలో అయ్యేవాళ్ళు అప్పుడు సోషల్ మీడియా అవును. ఇంత లేకపోయినా కానీ ఫాలో అవును, అయ్యేవాళ్ళు. అవును. సో తెలిసిందనమాట. పాప వచన్ ఈ ఇద్దరు ఎంత ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? శ్లోక ఏమో 11th గ్రేడ్ అండి. తో మా అబ్బాయి వచన్ ఏమో ఇప్పుడు 8th గ్రేడ్. ఓకే. 8th గ్రేడ్ నుంచి 9th వెళ్తున్నాడు. ఓకే. So, కంప్లీట్ గా మీరు ఫ్యామిలీ ఉమెన్ అయిపోయారు. అవునండి, అంతే. మొత్తం కంప్లీట్ గా వాళ్ళకే టైం ఇచ్చేసారు, అంతే అండి. సార్ని పిల్లల్ని చేసాము, ఐటీ జాబ్ చేసుకున్నాము. అంటే అదేంటంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినప్పుడు యుఎస్లో మన పనులన్నీ చేసుకున్నాక కూడా కొంచెం టైం మిగులుతోంది అని చూసిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. నేను అసలు ఎప్పుడే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేదు. ఆఫీస్కి ఎప్పుడైనా ఇయర్లీ వన్సో లేకపోతే 6 monthsకి వన్సో అలాగా వెళ్ళిన సందర్భమే. కానీ అది కూడా మా టీం మెంబర్స్ అందరినీ మీట్ అవ్వడానికి, లేకపోతే ఎనీథింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి టైంలో కానీ 1-2 days ఉన్నాను. కానీ పెద్ద ఎక్కువ అక్కడ నుంచి ఇంట్లోంచి వర్క్ చేశాను. సో అది వాళ్ళకి యాక్సెసిబుల్గా అంత చేసిన వర్కే. ఓకే. సో మనకు అక్కడ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకోవాలి, ఎంత మేడ్ని పెట్టుకున్నా కూడా. అండ్ మీరు ఐటీ వర్క్ కూడా చేసేవాళ్ళు, పిల్లలు సార్ని ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? అవునండి, అది కష్టమే, కానీ అందరూ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే మనకు కొలీగ్స్ లేకపోతే పక్కింటి వాళ్ళు, మన అమ్మ నాన్నతో ఎవరో ఉంటారు. అవును, అక్కడ డిఫరెంట్ కదా. అక్కడ ఎవరు ఉండరు. అంటే ఎవ్రీవన్ ఈజ్ బిజీ. వాళ్ళు చెయ్యరని కాదు, కానీ అందరూ చాలా బిజీగా ఉంటారు. సో అందుకని ఏమవుతుందంటే మనము కొంచెము అది అలవాటు చేసుకోవడం కష్టమే. కానీ అది అలవాటు అయిపోయి అలాగే ఉండాలనిపిస్తుంది. నేను ఇక్కడ కూడా అలాగే ఉంటాను. ఎవరి మీద డిపెండ్ అవ్వను. అంటే ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఆ డిపెండెన్సీ, అంటే ఇప్పుడు రేపు పొద్దున నాకు హెల్పర్ వస్తారా లేదా, ఆవిడ రాగలరా లేదా అనేది నేను ఇప్పుడు వరి అవ్వకూడదు. అవును, కరెక్ట్. ఎందుకంటే తన మీద డిపెండెన్సీ అయిపోతే మీ ఏం వర్క్ చేయలేరు ఇంకా. అవునవును, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా హ్యూమన్స్, వాళ్ళకి కూడా ఏవో ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏదో లేజీ డే ఉంటుంది ఒకరోజు, పోనీ ఏమీ లేకపోయినా ఒక లేజీ డే ఉంటుంది, అబ్బా వాళ్ళు వెళ్ళాలనిపించట్లేదు అనుకోవచ్చు. సో వాళ్ళు రాలేకపోతే అప్పుడు నేను ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు. సో నేను ఇప్పుడు కూడా నేనే చేసుకోవడం నాకు అలవాటు. అండ్ నాకు నామోషి లేదు అసలు. మన పని మనం చేసుకోవడానికి నామోషి లేదు. అంటే కొంతమందికి అంటే సెలబ్రిటీస్ అంటే చేసుకోకూడదు లేకపోతే ఇలా చేయకూడదు అని ఉండొచ్చేమో కొంతమందికి. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ నాకు లేదు కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ. నైస్ థింగ్.